నమస్తే మామ. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తున్నా. కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల చాలా లేట్ అయింది, నాకు కూడా తెలుసు. ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో ఇంక నుండి ఫ్రీక్వెంట్ గా వచ్చేస్తాం మామ. ఈ వీడియోలో ఫుల్ గా ఫ్రెండ్స్ మధ్య రోస్టింగ్ ఉంటది. అఫ్ కోర్స్ మన రోస్టింగ్ ఎక్కువ ఉంటదిలేండి. ఫ్రెండ్స్ కదా, మా మధ్య విభేదాలు విద్యాబలాలు ఏముండవు. సో ఈ వీడియోని ఫుల్ గా చూసి ఎంజాయ్ పండగ. అడగాలంటే అదోలాగుంది. వీడియోకి ఒక లైక్ కుటుంబమా. షికాగో ట్రిప్ అనమాట. ఇప్పుడు నేను మన అరుణ్, మన దోస్త్ గాడు నల్లబడ్డామా సార్ చూడు. ఇది ఓకేనా? ఇది ఓకే. యా, దిస్ ఈజ్ అవర్ సిన్సినాటి ఎయిర్పోర్ట్. వెనక్కి తాత చూడండి, హనీమూన్ నుంచి వస్తున్నాడు అనుకుంటా. ఓకే ఓకే, ఆడబా అగా మీట్ అవర్ సాయిబాబా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఫ్లాష్ బ్యాక్. నవ్వు నవ్వు నవ్వు. వాటర్ కావాలా? వెనక్కెళ్ళే. సూపర్ కింగే నువ్వు. జోబులో చేతులు పెట్టు. ఇప్పుడు జిప్ ఓపెన్ చేయి. జిప్. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఎక్కడికి ఎక్కడికి సగం డబ్బులు ఇచ్చి వచ్చా కదా, మామూలుగా ఉండదు. ఇంకా అది స్టైల్. అది కాదు, రీసెంట్ గా అమెరికాలో ఫ్లైట్ క్రాష్లు జరుగుతున్నాయి. నువ్వు వస్తావా రావా అనుకున్నా. చాలా భయపడింది బాబు. మీట్ అవుతాను. కావ్యల్ ఒకసారి బయటికి రా. దాయా పర్ఫెక్ట్ పార్కింగ్ నేను చేశా కాబట్టి. ఇప్పుడు పార్క్ చేసింది అనుకో. దిస్ ఎడ్జ్ దాటేసి అక్కడ రోడ్, మెయిన్ రోడ్ అవుట్ సైడ్ అనమాట. అవుట్ సైడ్ ఈ సముద్రం లోతు అంతా. అది కాదురా, అలా మీ ముందు గుర్తుందిరా. దుంకు తెలుసుకోరా. అల్లుడు అల్లుడు మన కాలేజ్ ఫ్రెండ్ అనమాట. ఇది కూడా పెట్టేస్తా. ఎప్పుడైనా ఇట్లా పాత ఫ్రెండ్స్ మనం కలిసినప్పుడు మాట్లాడుకునే టాపిక్స్: 1 క్రికెట్, 2 కాలేజ్, 3 కాలేజీలో ఉన్న అమ్మాయిలు. పదే పదే ఎదని మాట స్మరిస్తూ ఉంటుంది. సింగర్ నువ్వు అసలు మనిషి దున్నపోతురు. నువ్వు మనిషి కాదేంటి నువ్వు అసలు. ఓ బ్రేక్ వేసావా? సారీ బాయ్, చూడలేదు బస్. బ్రేక్ 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 బ్రేక్. అమ్మా ఏంటి మమ్మీ ఎవడీడు? ఏదో చేస్తాను ఐడియా వస్తుంది నాకు. ఏం చేస్తున్నా హలో గైస్, నమస్తే. నేను విజయశాంత్. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా, నాకు తెలుసు. సో మామూలు లేదు అసలు. షికాగో. హాయ్ బ్రో, సబ్స్క్రైబర్. I just follow on Instagram. ఓ సో నైస్ ఆఫ్ యూ బ్రో. వీడియో స్టార్ట్ చేయగానే మనం ఫాలోవర్ కలిసారు. సో నైస్ ఆఫ్ యూ, థ్యాంక్స్ బ్రో. సో ఇదిగో ఇప్పుడు షికాగో వచ్చాం అనమాట. మన సందర్భం ఏంటంటే సెయింట్ ప్యాట్రిక్స్, అంతే కదా? అంతే ఉంటుంది. సెయింట్ ప్యాట్రిక్స్ అంటే చలికి స్పెల్లింగ్స్ ఏం అడగండి, కింద డిస్క్రిప్షన్ పెడతా, చూసుకోండి. యా, చూసారా? ఊరు మంది కాదు, జాకెట్లు మావి కాదు, దేశం మంది కాదు, కానీ వైబ్ మ్యాటర్ బిగులు. యా, మనోడు గుర్తున్నాడు కదా. అవును, మనోడు సాయిబా. మన ఫ్లోరిడా ట్రిప్లో మనం ఫ్లోరిడాలో మయామి, ఒర్లాండో మనోడితోనే తిరిగి చిల్లయ్యాం.
ఎందుకంటే మన బుడ్డ పిల్లకాయలు ఈ స్వెటర్లో కొంచెం కనిపించట్లేదు. ఓకే, నాకే 2 days పట్టింది, ఎక్కడ ఉన్నారో ఎత్తుక్కోవాల్సి వస్తుంది. భయ్యా ఇక్కడ ప్రెసెంట్ ఇప్పుడు సెయింట్ ప్యాట్రిక్స్ అని చెప్పి డై వేస్తారనమాట, మొత్తం గ్రీన్ థీమ్. సో March 15th, 16th, 17th 3 రోజులు ఉంటుంది అనమాట. ఈరోజే ఫస్ట్ డే. ఈరోజేనా? నిన్న ఫస్ట్ డే అక్క? నిన్న ఫస్ట్ డే. ఈరోజు 16th అనమాట. రేపు 17th లాస్ట్ డే. లాస్ట్ డే ఇస్ ద మెయిన్ డే. ఆ డై కలర్ చూసారా, గ్రీన్. ఒక్క నిమిషం సూర్యుడు బ్రో, అది కనిపించట్లేదు, నువ్వు ఆగట్లా. ఇప్పుడు చూసా, అది గ్రీన్ కలర్. గ్రీన్ అంటే పచ్చ కదా, కొడేస్తాను నీకు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. ఆకుపచ్చ. యా, చూడండి ఎంత ఆకుపచ్చగా, చాలా సాలిడ్ గ్రీన్ లాగా ఉంటుంది. ఓకే బా, ఇక్కడ 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 బాగుంది. దాబా ఫోటోస్ తీసుకొని మళ్ళీ మాట్లాడదాం. ఏ ఏ ఏ అంతే అంతే అంతే, సూపర్. బా చెడ్డగా వస్తుంది, సూపర్. అంతే. ఇప్పుడు ఆ రివర్లో దూకు. అది అలా జోకులు వేస్తే నవ్వుతావు, ఇప్పుడు ఫోటోలు బాగా వస్తాయి. అది దా టెక్నిక్. ఇది చూసావా? సి చూడండి చూడండి, ఈ ఫోటోగ్రఫీ స్కిల్స్. సి మన ఏమే ఫోటోగ్రాఫర్, వైల్డ్ యానిమల్. చిన్నప్పటి నుంచి కాదు బాబా, చైల్డ్హుడ్ నుంచి. ఎలాగుంది? ఎంత కష్టపడితే బాగా ఉంటావు నువ్వు పుసుకునా బాబు. ఎలా తీయాలి బాబా నువ్వు? పిసికేస్తాను బాబు నీకు. నువ్వు చలికి కెమెరా షేక్ చేసావు అనుకో, చెప్పేస్తా. షేక్ అయింది అనుకో, నీకు ఎత్తడి అయిపోద్ది బావా. ఓకే వెళ్ళాక నీకు తెస్తా. ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో జిప్పు జిప్పు తీయబా, జిప్పు తీయ బాగాలేదు. ఇప్పుడు జిప్పే. నీకు తెలుసు సూపర్ బా, అంతే అంతే. లాస్ట్ వచ్చేవా ఎక్స్ప్రెషన్ నీదో, ప్రభాస్ ఎక్స్ప్రెషన్ లో మంచిగా ఇచ్చాడు. ఇంకొస్తా చూడు. నేను అసలు చూడలేదు. ఏంటో పొట్ట తీయడం ఈడేందో మధ్యలో పొట్ట ఎందుకు వచ్చింది మధ్యలో? పొట్ట ఎందుకు వచ్చిందంటే నువ్వు దొబ్బు తింటే వస్తుంది. It's freezing outside, bro. Yeah, bro. I'm feeling it, bro. ఇంకొంచెం talk something in English. What do you want, bro? No, talk about like the weather in Chicago. The weather in Chicago is -degrees, bro. ఎంత బ్రో IELTS నీది? ఏడిది? IELTS ఎంత నీది? IELTS 7. Who gave you who approved your visa? Visa officer, bro. Visa officer? అన్నాడు ఏం మాట్లాడినా కామెడీ. టవర్లు బావా. వావ్, సో బ్యూటిఫుల్. ఆ కుక్క జాకెట్ వేసి మీలో ఉంటుంది, చాలా అందంగా ఉన్నా. కావ్య బాగా కావ్య. ఎన్నలేదో ఎక్కువేదో నీకు తెలుసా మరి. బేసికలీ షికాగో అనేది చాలా బిజీ సిటీ భయ్యా. ఎప్పుడు జనాలు నార్మల్గానే గోల్గా ఉంటారు. అలాంటిది ఈ 3 రోజులు సెయింట్ ప్యాట్రిక్స్ డే అంటే ఇంకా చాలా పక్క స్టేట్ నుంచి కూడా చాలామంది వచ్చారు. ఫుల్ బిజీగా ఉంటుంది, మామూలుగా ఉండదు. యాక్చువల్లీ మేము లాస్ట్ సన్సెట్ టైంకి వచ్చాము, ఇంకొన్ని వ్యూస్ అయితే మిస్ అయ్యాం. రేపు కూడా ఉంది, రేపు కూడా చూపిస్తారు. రేపు కూడా ఇంకొంచెం ఎక్కువ కంటెంట్ వస్తుంది. మనోళ్ళనా? మనోళ్ళే. అలా ముందుకు వస్తే ఇంకొంచెం మనకు అక్కడ బ్రిడ్జ్ నుంచి ఒక వ్యూ వస్తుంది, ఆ వ్యూ చూపిస్తాం. అక్కడ నుంచి ఈ రివరు, ఆ కలరు మామూలుగా ఉండదు. ఇంకా స్ట్రైట్ నడు బా, సెకండ్లో వచ్చాయా? వినపడలేదు అడిగి. లాస్ట్ టైం మన వీడియోలో ఇట్లా బోటింగ్కి వెళ్ళినా ఎన్ని మంది గుర్తుంది కమెంట్ చేయండి. లిటరలీ చెవులు ఏటి అర్థం అవట్లే. వద్దు అమ్మాయిలు పెట్టుకొని నేను. దారుణమే బాబు, అతి దారుణం బా. ఒకసారి ఈ అందాలను అలా చూపించిపోవా.
అందాలని బావా చూస్తున్నా షెట్ బావా ఒక చిన్న డౌట్ బావా ఇది వీడియో ఇట్లా పట్టుకొని ఇలా తీయాలి బావా నువ్వు ఇదేంటిది బావా నీకు అది చెప్పు కదా చెప్తాను ఇల్లువా వా ఇల్లువా బా ఈసారి సీరియస్ చేస్తాను బా సీరియస్ చేస్తాను నా జోకులు ఏం లేవు వెరీ సీరియస్ సారీ గాయస్ ఈ గుడ్ పద బావా ఇల్లు బా సీరియస్ బా నేను ఓన్లీ ఫోటోగ్రఫీ మీద ఫోకస్ చేస్తా బా ఓకేనా నో జోక్స్ నో కమెంట్స్ వెరీ సీరియస్ ఓకే బా ఎడ్ చూస్తాను చూస్తే ఎడ్ చేస్తాను మరి ఫోటో ఎవడు కోసం అది ఎక్స్ప్రెషన్ మార్చిపోవా ఎక్స్ప్రెషన్ మార్చంటే బ్రేకప్ అయిన వాళ్ళకి ఇస్తాను వాడే సరిగ్గా ఫేస్ చూసి సింగిల్ అని చెప్పి బా ఇంకా బా సూపర్ బా చూడది సేమ్ ఎలాగదిలా తీస్తా ఎంత సెయింట్ ప్యాట్రిక్స్ అయితే కుక్క కూడా గ్రీన్ డ్రెస్ వేస్తాడు ఓర్ని మనోడు మా నువ్వు అక్కడ నుంచి ఎన్ని డైలాగులు వేసినా మైక్ ఎక్కడ ఉంది ఆ డైలాగులు అన్నీ నావే వెళ్తాయి నీ వేడు వేళ అది మన కంఫర్ట్ అన్నమాట మనం చూస్ చేసుకోవచ్చు ఆడు ఆ అమ్మాయిలను చూడడానికి ఇలా తీసుకొస్తాడు పోర్ట్రేటే కదా పిసికేస్తాను పోర్ట్రేట్ పెట్టవద్దా బా చిన్న డౌట్ బా వీళ్ళందరూ ఎందుకు వచ్చారు బా వీడియో ఫోటోలో అన్పెయిడ్ యాక్టర్స్ వాళ్ళు అవును బా అంటాడు నీ అబ్బా పోర్ట్రేట్ ఏదిరా ఇది పోర్ట్రేట్ కాదు ఇది బొక్క బావా నేను ఎలా తీసాను నువ్వు ఎలా తీసావురా ఇది చూడు అక్క ఇది చూడు అక్క ఇది ఎంత నీట్గా ఉంది బాబా చూడు మనోడు నవ్వితే ఏది మనం నవ్వితే 4 కళ్ళు అవుతున్నాయి 1 2 3 4 పచ్చకామర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు ఈ 3 రోజులు మాత్రం ఈ అమెరికా మొత్తం నువ్వు నేను డైలాగులు చెప్తాను నువ్వు వినాలి అంతే అది నా దగ్గర ఉంది నేను కొత్త డౌట్లు క్రియేట్ చేయక అసలే నాకు మధ్య మార్గం బావ నువ్వు దేవుని తెస్తున్నావా ఓహో వాళ్ళు తీయమని అడిగారా మా బావ ఇంట్రోవర్ట్ రా నాకు తీయమంటే ముడ్డి 10 డిగ్రీలు కూడా ఉంచలే వాళ్ళు తీయమంటే పిసికేస్తాను బావ నీకు ఎవరు సాయిబే బావ వచ్చే ఎందుకంటే తీసింది నేను 1 మోర్ పిక్చర్ బా ఆడన్నీ అంతే కట్ చేసేస్తాడు సగం పనులు చేస్తాడు ఆడన్నీ అంతే సగం పనులు చేస్తాడు ఎవ్రీథింగ్ బా ఇలాగ బావా స్ట్రైట్ ఉందా లేడీస్ ఫస్ట్ బావ లేడీస్ ఫస్ట్ సాయి ముందు ఆడు వెళ్ళిపోతాడు చూడాడు డ్యాన్స్ బాగా చేస్తున్నావు బా ఓన్లీ వింటర్ సీజన్లో చేస్తావా ఇరుక్కుపోయిందా డీప్ డిష్ పిజ్జా తినదా న్యూటెల్లా వచ్చిందా ఓకే దాన్ని దాడుకొని వెళ్ళిపోదాం నటెల్లా మా దగ్గర మా ఇంట్లో ఉంది చిన్న బాక్స్ రెస్టారెంట్ ఐ అండర్స్టాండ్ మా దగ్గర లేదక్క షికాగోలో ఉంటుంది యాక్చువల్లీ ఓ అది ఇదే కదా మన డేట్ బస్ సింగిల్గా వెళ్తాండే ఎక్కువైపోయి సింగిల్ ఎలా నీకు వెరీ సింపుల్ క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు మన చుట్టుపక్కల ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి కదా ఇప్పుడు ఒక భూకంపం వచ్చి ఈ బిల్డింగ్లన్నీ కూలిపోతుంది అనగా నువ్వు ఎటు పరిగెడతావు
ఇంట్లో జంటి బాయ్ తెలిసిపోవాలి. లిటరల్లీ నిన్నటి వరకు చలి లేదు ఏం లేదు భయ్య. ఈరోజే ఆల్ ఆఫ్ సడన్ చలి స్టార్ట్ అయిపోయింది. పొద్దున్నే మంచు కూడా పడింది. అసలు ఈ షికాగో వెదర్ అయితే అసలు అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడు ఎలా ఉంటుందో. ఇదిగో ఏదో పట్టుకొని వీడియో రికార్డ్ చేస్తున్నా కానీ పబ్జీ దోలు తీరిపోతుంది. ఈ చేతులు ఎప్పుడో ఫ్రీజ్ అయ్యి 40 minutes అయింది, ఎప్పటికీ అర్థమవుతలేదు. కాకపోతే వీడియో మనకి ఇంపార్టెంట్ కాబట్టి చేతులు అట్లా బయట పెట్టుకొని రికార్డ్ చేస్తున్నా. మనోడు అప్పుడప్పుడు చేతులు ఫ్రీజ్ అయిపోతానని చెప్పి వెనక పాకెట్లో జోబు పెట్టుకోండి. I wanna see you like